ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయమందు మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి మేము ఆలోచన చేయుచుండగానైనా, మీ యొక్క ఉన్నతమైనటువంటి సహాయాన్ని నాకిచ్చి, మీ యొక్క చిత్తమును బట్టి మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను అందించుటకు మీ సహాయము దయచేయమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి సమయోచితమైనటువంటి ఉన్నతమైనటువంటి మాటలను గూర్చి మనము ఆలోచన చేయాలి. గడిచినటువంటి దినాలలో అనేకమైనటువంటి పాఠ్యాంశములను గూర్చి మనం ఆలోచన చేస్తూ, గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను మనం నేర్చుకుంటూ, ఈ రోజున కూడా అదే విధముగా గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలను గూర్చి ఆలోచన చేయాలి అన్నది నేడు ఈ సమయంలో మనం నేర్చుకోబోచున్నటువంటి విధానము. అయితే చాలా విషయాలు మనం గడిచినటువంటి దినాలలో పాఠ్యాంశాలుగా నేర్చుకోవటం అనేది జరిగింది. అటు రీతిగానే ఈ సమయంలో కూడా పాఠ్యాంశము రీతిగానే గ్రంథంలో దేవుడు పొందుపరిచినటువంటి మాటలను, మన కోసం వ్రాయించినటువంటి తన మాటలను ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసినదిగా కోరుతూ ఉన్నాను. అతి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి గ్రహిస్తూ, చెప్పబడుతున్నటువంటి మాటలు అలా ఉన్నాయా లేవా అని గ్రంథాన్ని పరిశీలన చేయవలసినదిగా మిమ్మును కోరుతూ, ఈ సమయంలో ఈరోజు మన పాఠ్యాంశంలోనికి ముందుకు కొనసాగుదాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే, పాతాళము, నరకము రెండు ఒకటేనా? మరొకసారి, పాతాళము, నరకము రెండు ఒకటేనా? ఈ ప్రశ్న రావటానికి గల కారణాలు పరిపరి విధాలుగా ఉన్నప్పటికీ, చాలామంది నాకు ప్రశ్నించటం అనేది జరిగింది. ఏ విధముగా ప్రశ్నించారు అనంటే, ఏ విధముగా నాకు ప్రశ్నించారు అనంటే, పాతాళము, నరకము అనేవి ఉన్నాయి కదా, గ్రంథంలో వ్రాయబడ్డాయి కదా, పాతాళమును గురించి, నరకమును గురించి వ్రాయబడ్డాయి. ఇంతకు పాతాళము, నరకము అనేవి రెండు విధాలుగా ఉన్నాయా? లేదు అనుకుంటే పాతాళము అనేది, నరకము అనేది రెండు పేర్లతో పిలువబడుతూ ఒకటిగా ఉందా అనేటటువంటి ప్రశ్నను నాకు చాలామంది అడగటం అనేది జరిగింది. అయితే వాస్తవానికి గ్రంథం ఏం చెప్పింది? దేవుడు వీటి విషయమై, పాతాళము, నరకము అనేటటువంటి వీటి విషయమై గ్రంథంలో ఏ విధంగా వ్రాయించారు అనేది ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ ప్రశ్న చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది కనుక, ఈరోజు పాతాళము, నరకము అనేటటువంటి ప్రశ్నకు సమాధానమును ఇవ్వటానికి ఈ సమయంలో మనం ఏ విధంగా కూడుకోవటం అనేది జరిగింది. కనుక వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, గ్రంథానుసారమైనటువంటి విషయాలు మనం ఏ విధముగా పరిశీలన చేస్తూ నేర్చుకోగలుగుతున్నాం, వీటన్నింటిని గూర్చి మనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేస్తూ, గ్రంథంలో లిఖించబడినటువంటి మాటలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ, ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును గ్రంథంలో వ్రాయబడిన మాటలలోనే మనం చూస్తూ,
వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అర్థం కావాలి అనంటే, మనము ప్రాముఖ్యముగా ఒక విషయాన్ని గమనించాలి. పాతాళము అనేది పాతాళము అనేటటువంటిది అది ఒక లోకము. మొదటిగా మనకు గుర్తుండవలసినటువంటి విషయం, లేదా మన మనసులో మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, పాతాళము అనేది ఒక లోకము. పాతాళము అనేటటువంటి లోకములో జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు సమాధానమును గ్రంథంలో నుండి మనం ఆలోచన చేస్తా ఉన్నాము కనుక, అతి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన కోసం ఏ విధముగా గ్రంథాన్ని ఈ ప్రశ్నకు సమాధానమును అందిస్తా ఉన్నారో మనం చూద్దాం. అయితే ప్రాముఖ్యముగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము, జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, పాతాళము అనేది ఒక లోకము. పాతాళము అనేటటువంటి లోకంలో, పాతాళము అని పిలువబడుతున్నటువంటి ప్రదేశంలో నరకము అనేది ఉంది. పరదైసు అనేది ఉంది. అగాధము అనేటటువంటి స్థలం కూడా ఉంది. ఏమేమున్నాయి? పాతాళ లోకములో, పాతాళము అని పిలువబడుచున్నటువంటి లోకంలో నరకము ఉంది. అగాధ స్థలము ఉంది. మరల పరదైసు అనేటటువంటి స్థలము కూడా ఉంది. అంటే పాతాళము అని పిలువబడుతున్నప్పటికీ, దానిలో పాతాళ లోకములో మరో 3 ప్రదేశాలు మనం గ్రంథంలో చూస్తాం. మరో 3 ప్రదేశాలను మనం గ్రంథంలో చూడటం అనేది జరుగుతుంది. మనం ఆలోచన చేయగలిగితే, పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో చీకటి గల బిలాము, అగాధ స్థలం. లూకా సువార్త 16వ అధ్యాయము మనం ఆలోచన చేయగలిగినప్పుడు, లూకా సువార్తలో మనం ఆలోచన చేయగలిగితే, లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో కూడా, అక్కటివారు ఇచ్చటకు రాజాలకుండునట్లును, ఇచ్చటివారు అచ్చటకు భోజాలకుండునట్లును, నీకును నాకును మధ్యన మహా అగాధముంచబడి ఉన్నది అనే మాట మనము చూస్తాం. మహా అగాధముంచబడి ఉన్నది అనంటే, పాతాళము అని పిలువబడుచున్నటువంటి ఆ ప్రదేశంలో, పాతాళము అని పిలువబడుచున్నటువంటి లోకంలో అగాధము అనేటటువంటిది కూడా ఉంది. కనుక మనం ఆలోచన చేయగలిగితే, పాతాళము అనేది ఒక లోకము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం ఏం చెబుతుంది అనంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకునేవారనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇంతకు పాతాళం ఎక్కడ ఉంది అని మనకు ఈ మాట ద్వారా కనిపిస్తుంది, చూస్తా ఉన్నాము అని అంటే, క్రింద ఉంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకునేవాలనని అనే మాట ప్రయోగించబడింది చూడండి. అయితే ఈ పాతాళము అని పిలువబడుచున్నటువంటిది ఏమిటి? అది ఒక లోకము. అదేమిటి? ఒక లోకము. పాతాళము అని పిలువబడుచున్నటువంటి లోకంలో ఏముంది అనంటే, 3 ప్రదేశాలు గ్రంథంలో మనం చూస్తాం. అగాధ స్థలమైనటువంటిది చీకటి గల బిలాము కూడా అని అన్నాడు దానికి. అలాగుననే మరొకటి ఏమిటి అనంటే పరదైసు.
అలాగుననే దానిలో ఉంటున్నటువంటిదే మనం ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలో మనం చెప్పినటువంటి 3 కనిపిస్తా ఉన్నాయి. ఆ 3 ఏమిటి అనంటే పాతాళ లోకంలో నరకము అనేది, పరదైస్సు అనేది, అగాధ స్థలము అనేటటువంటిది. అయితే ఈ యొక్క 3 చోట్లు ఎక్కడున్నాయి అనంటే పాతాళ లోకంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? పాతాళ లోకంలో ఉన్నాయి. ఈ మాట మనకు అర్థం కావటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేద్దాం. మన ఇండియా ఉంది. మన ఇండియా ఉంది. మన ఇండియాలో మన భారతదేశంలో భారతదేశము అని పిలువబడుచున్నటువంటి ఈ దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కేవలం భారతదేశం అని పిలువబడుచున్నప్పటికీ అందులో అనేకమైనటువంటి విధాలైనటువంటి వ్యక్తులు అలాగుననే అనేక విధాలుగా అనేక రకాలుగా ఉన్నటువంటి ఇంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు కానీ లేదా విధాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మన దేశంలో ఉన్నారు. ఒక మండలం ఉంది అనంటే ఆ మండలంలో అనేక గ్రామాలుంటాయి. ఒక మండలం ఉంది అనంటే ఆ యొక్క మండలానికి సంబంధించి అనేక గ్రామాలుంటాయి. ఒక జిల్లా ఉంది అనంటే ఆ జిల్లాకు సంబంధించిన అనేక గ్రామాలుంటాయి. అలాగుననే పాతాళము అనేటటువంటి ప్రదేశంలో పాతాళము అని పిలువబడుచున్న లోకంలో 3 ప్రదేశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పాతాళము అనేటటువంటి ప్రదేశంలోనే నరకము అనేటటువంటిది కూడా ఉంది. కానీ పాతాళము, నరకము ఈ 2 ఒకటి కాదు. గమనించాలి. పాతాళము అని పిలువబడుచున్న లోకంలోనే నరకం అనేది కూడా ఉంది. కానీ నరకము, పాతాళము 2 ఒకటి కావు. మరొకసారి పాతాళము అని పిలువబడుచున్న లోకంలో పాతాళము అని పిలువబడుచున్న లోకంలో నరకము అనే పిలువబడుచున్నటువంటి చోటు ప్రదేశం ఉంది. కానీ నరకమే పాతాళము కాదు. అలా అని పాతాళమే నరకము కూడా కాదు. పాతాళం అని పిలువబడుచున్నటువంటి ప్రదేశంలోనే నరకం అనేటటువంటి చోటుంది. పాతాళ లోకంలోనే నరకం అని పిలువబడుచున్నటువంటి చోటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే విశ్వంలో మనం ఆలోచన చేసినప్పుడు పాలపుంత అనే నక్షత్రాల సమూహాన్ని గురించి మనం ఆలోచన చేసినా పేరు ఒకటైనప్పటికీ ఆ యొక్క పాలపుంత అనేటటువంటి నక్షత్ర సమూహాలు అనేకమైనటువంటివిగా ఉంటాయి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే పాతాళము అనేటటువంటిది ఒక లోకము. ఈ లోకంలో నరకము అని పిలువబడుచున్నటువంటి ప్రదేశం ఒకటుంది. ఇది గమనించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ధనవంతుడు కూడా పాతాళంలో యాతన పడుచున్నాడు కదా అని అంటే అవును. పాతాళంలో యాతన పడుచున్నాడు అని వ్రాయబడింది కానీ నరకంలో యాతన పడుచున్నాడు అని వ్రాయబడలేదు. గమనించాలి. పాతాళంలో యాతన పడుచున్నాడు అని వ్రాయబడింది. నరకంలో యాతన పడుచున్నాడు అని గ్రంథం చెప్పలేదు. గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రంథంలో లేని విషయాన్ని అందులో ఆపోదించడానికి లేదు. చాలాసార్లు మీకు నేను చెప్పాను. ఏం చెప్పాను అంటే గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మనం మాట్లాడాలి. గ్రంథంలో లేని విషయాన్ని గ్రంథానికి జోడించి మాట్లాడటానికి గాని, బోధించటానికి గాని ఎవరికి అధికారం దేవుడివ్వలేదు. దేవుడు అనుమతిని మనకు ఇవ్వలేదు. లేని దానిని ఉన్నట్టుగా చెప్పటానికి,
బోధించటానికి, ఉన్నటువంటి విషయాన్ని లేనిదానిగా బోధించటానికి, చెప్పటానికి దేవుడు మనకు అవకాశమును కానీ, అనుమతిని కానీ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ చెప్పబడిన విషయం ఏమిటి అనంటే, ధనవంతుడు పాతాళంలో యాతన పడుచున్నాడు అని చెప్పబడింది. పాతాళంలో యాతన పడుచున్నాడు అని చెప్పబడినప్పుడు, పాతాళము అని ఉన్నటువంటి ఆ మాటలో నరకము అని మనం ఏడ్ చేసామనుకోండి, ఉన్నదాన్ని ఏం చేసిన వారమవుతాం? ఉన్నదానిని ఏం చేసిన వారమవుతాం? తీసినటువంటి వారమవుతాం. ఉన్నటువంటి మాటను తీసి లేని మాటను ఆపోదించిన వారమవుతాం. అది ఎంత ప్రమాదమో గ్రంథానుసారంగా మనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ చెప్పబడిన విషయం పాతాళంలో యాతన పడుచున్నాడని చెప్పబడింది కాబట్టి, పాతాళంలో యాతన పడుచున్నాడు అనే మనం గ్రంథంలో చదువుచున్నాము కాబట్టి, అది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అంతవరకే. గ్రంథంలో దేవుడు ఎంతవరకైతే మాట్లాడటానికి అవకాశాన్ని ఇచ్చారో, గ్రంథంలో దేవుడు ఎంతవరకు మాట్లాడమని మనకు ఆజ్ఞాపించారో, దేనిని ఏ సందర్భంలో మాట్లాడాలో దానిని ఆ సందర్భంలో మాత్రమే మాట్లాడాలి. దేవుడు ఎక్కడ మాట్లాడగలిగితే మనం అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దముగా ఉంటే మనం అక్కడ నిశ్శబ్దంగానే ఉండాలి. గ్రంథం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. గ్రంథం ఎక్కడ నిశ్శబ్దముగా ఉంటే మనం అక్కడ నిశ్శబ్దంగానే ఉండాలి. గ్రంథం చెప్పని దానిని ఆపాదించటానికి లేదు. గ్రంథము వివరించినటువంటి విషయాన్ని మనం వివరించి చెప్పటానికి లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, ధనవంతుడు పాతాళంలో యాతన పడుచున్నాడన్న విషయాన్ని మనం గ్రంథంలో చూస్తా ఉన్నాం. చాలామంది నరకంలో యాతన పడుచున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పటం అనేది జరుగుతుంది. నరకంలో యాతన పడుచున్నాడని గ్రంథం చెప్పలేదు. మరేం చెప్పింది? ఏం చెప్పింది అనంటే, పాతాళంలో యాతన పడుచున్నాడు అనేటటువంటి విషయాన్నే గ్రంథం చెప్పింది. కాబట్టి మనము అంతవరకు మాత్రమే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. లేని విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోకూడదు. ఉన్నటువంటి విషయంను లేని దానిగా మనం అర్థం చేసుకొని సంఘాన్ని తప్పుత్రోవలో తీసుకువెళ్ళటానికి లేదు. గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలనే మనం ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలని ప్రభు పేరట ప్రతి సేవకుడిని, సంఘ కాపురులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది నా అభిప్రాయం. గ్రంథానుసారమైనటువంటి అభిప్రాయం. కాబట్టి మనం ఆలోచన చేయాలి. వాస్తవానికి పాతాళం అనేది వేరు. నరకము అనేటటువంటిది కూడా వేరు. ఇంతకు పాతాళంలో యాతన ఆ విధముగా ఉంది అనంటే, నరక యాతన ఎలా ఉంటుంది? ఆత్మ నరక యాతన అనేది, ఆత్మ నరకంలో ప్రవేశిస్తే ఎంత యాతన ఉంటుంది? ఎలా ఉంటుంది? అనేది మనం అర్థం చేసుకోవటానికి ముందుగా, భూమి మీద మనిషి బ్రతుకు ఈ కొన్ని రోజుల జీవిత కాలంలో ఒక మనిషికి నిప్పంటుకుంటే ఎట్టి విధంగా ఉంటుందో అనేది భూమి మీద మనిషి జీవిత కాలం మనిషికి అర్థమవుతే, అటు తర్వాత ఆత్మ నరకంలో ప్రవేశించినప్పుడు ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందో బాగా అర్థమవుతుంది. ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకొని లేదా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ తన శరీరంపై పోసుకొని ఆ వ్యక్తి నిప్పంటించుకున్న తరువాత ఆ వ్యక్తి మరణించటానికి సుమారు 15 నిమిషాల నుండి 20 నిమిషాలు సమయం పడుతుంది. ఒక వ్యక్తి నిప్పంటించుకున్న తరువాత ఆ వ్యక్తి మరణించటానికి 15 నిమిషాలు పడుతుంది సుమారు. 15, 20 నిమిషాలు పడుతుంది. అంతవరకు ఆ వ్యక్తి ఎంత శ్రమ అనుభవించాలి? ఎంత బాధపడుతూ ఉండాలి? నిప్పంటించుకున్న వెంటనే ఆ వ్యక్తి మరణించడు. చాలా బాధపడాలి. అటు పరిగెట్టాలి, ఇటు పరిగెత్తాలి. కింద పడి
నానా విధాలుగా ఇబ్బంది పడాలి. అటు దొర్లాలి, ఇటు దొర్లాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక మనిషి నిప్పంటించుకున్న తరువాత, ఆ మనిషి మరణించటానికి సుమారు 15 నిమిషాల నుండి 20 నిమిషాల సమయం పడుతుంది అనంటే గమనించాలి. 15 నిమిషాలు, 20 నిమిషాలు సమయం ఒక మనిషి మరణించాలి నిప్పంటించుకున్నటువంటి వ్యక్తి అనంటే, గ్రంథంలో అట్టి విధంగానే మరణించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎట్టి విధంగా? దేవుని యొక్క కోపాగ్నికి గురై మరణించినటువంటి వాళ్ళున్నారు. ఎవరు? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారు. దేవుడు సొదొమ గొమొర్రాను ఏం చేశాడు అనంటే నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా అనేటటువంటి చోట్లను దేవుడు ఏం చేశాడు అనంటే నాశనం చేశాడు. దేనితో నాశనం చేశాడంటే అగ్ని గంధకములతో. దేనితో? అగ్ని గంధకములతో. అగ్ని గంధకములతో నాశనం చేసినప్పుడు, అగ్ని గంధకములతో నాశనం చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, కనురెప్పలంతయు కూడా నిప్పంటుకొని ఉంటుంది. అరికాలు మొదలుకొని తల వెంట్రుకల వరకు ఏ భాగంలో కూడా నిప్పు లేనటువంటి ప్రదేశం ఉండదు. చాలా విపరీతమైనటువంటి మంట, విపరీతమైనటువంటి బాధను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. శరీరమంతా కూడా నిప్పు. కనురెప్పలంతా కూడా నిప్పు. మంటలు చెలరేగుతుంటాయి. చేతితో కంటి దగ్గర నిప్పు రవ్వను ఆర్పాలి అని అనుకుని, చేతితో నిప్పు రవ్వను ఆ యొక్క కంటి దగ్గర మనం టచ్ చేసినా, ఆ యొక్క చేతిలో కూడా నిప్పు అనేది ఉంటుంది. ఎంత ప్రమాదం! ఎంత ప్రమాదం! అగ్ని గంధకములతో దేవుడు సొదొమ గొమొర్రాలో ఉండేటటువంటి వారిని నాశనం చేశారు అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఒక మనిషి మరణించటానికి నిప్పంటుకున్న తర్వాత 15, 20 నిమిషాలు సమయం పడుతుంది అనంటే, అంతసేపు ఎంతో బాధపడాలి. చాలా సులభంగా మనిషి మరణిస్తాడు అనటానికి లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ బాధను అనుభవించాలి. అటు తర్వాత మనిషి చనిపోతాడు. 15, 20 నిమిషాల తర్వాత మనిషి పడిపోయి కాలిపోవటం అనేది జరుగుతుంది. మనిషి శరీరంలో ఉన్నటువంటిది ఏమిటి అనంటే కొవ్వు పదార్థం. నిప్పు అంటుకోగానే భగభగమని మండిపోతుంది. మానవుని శరీరం కొవ్వు పదార్థంతో ఉన్నటువంటి, నూనె పదార్థంతో ఉన్నటువంటి భాగం మానవ శరీరం అనేది. ఈ శరీరాన్ని గనుక ఒక్కసారిగా నిప్పు రాజబెట్టినప్పుడు, నిప్పంటించినప్పుడు ఆ యొక్క శరీరమంతయు కూడా కాలిపోవటానికి పట్టు సమయం, మనిషి మరణించటానికి పట్టు కాలం సమయం సుమారు 15, 20 నిమిషాల సమయం పడుతుంది. అంతవరకు ఆ మనిషి యాతన. ఆ మనిషి బాధ ఎలా ఉంటుంది గమనించాలి. ఈ విషయాన్ని మీకెందుకు నేను ఈ సమయంలో చెప్తా ఉన్నాను అనంటే, ఒక మనిషి భూమి మీద ఉన్నప్పుడు, ఆ మనిషికి భూమి మీద ఒక మనిషి నిప్పురవ్వ అంటించుకుంటే ఎంత ప్రమాదమో, ఒక మనిషికి నిప్పంటుకుంటే ఎంత ప్రమాదమో, భూమి మీద ఉంటున్న మనకు ఇప్పుడు అర్థమవుతేనే, నరకంలో ఆత్మ ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత యాతన పడుతుందో మనకు అర్థమవుతుంది. భౌతికపరమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే, భౌతికపరమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితేనే, అక్షయతను కలిగి ఉన్నటువంటి, మరణం లేనటువంటి ఆత్మ నరకంలో ప్రవేశించినప్పుడు
యాతన ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ విషయం మీకు అర్థం కావటానికి శరీరానికి సంబంధించినటువంటి నిప్పురవ్వను గూర్చి, శరీరము కాలిపోతే ఎలా ఉంటుందో అనేటటువంటి విషయాన్ని గూర్చి మీకు ఈ సమయంలో నేను వివరించి చెప్పటం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించవలసినదిగా మిమ్మల్ని మరోసారి కోరుతా ఉన్నాను. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారినందరినీ అగ్ని గంధకములతో కాల్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి గ్రంథంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? అనేటటువంటి విషయాన్ని మనం గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, గ్రంథం ఏం చెప్తుందో మనము మనసు పెట్టి ఆలోచన చేద్దాం. ఇక్కడ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను, గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను, అగ్నిని ఆకాశం నుండి కురిపించి, ఆ పట్టణము ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించు వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అగ్ని గంధకములను కురిపించి దేవుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మనుషులను కానీ, నేలలో మొలిచినటువంటి మొలకలను కానీ, అన్నింటిని కూడా అగ్ని గంధకములతో దేవుడు నాశనం చేయటం అనేది జరిగింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మనం ఆలోచన చేయగలిగితే, ఆ సందర్భంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కొక్కరు కాళ్ళు మొదలుకొని తల వెంట్రుకల వరకు నిప్పంటుకొని ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు, ఎక్కడ మనము ఆలోచన చేసినా నిప్పు అనేది అంటుకొని ఉండటం, ఈ భూమి మీద ఒక వ్యక్తి మరణించటానికి కిరోసిన్‌ని కానీ, లేదా పెట్రోల్, డీజిల్ ఏదైనా తన శరీరంపై పోసుకున్న తరువాత ఆ వ్యక్తి నిప్పంటించుకుంటే అతని శరీరమంతా కూడా ఏ విధంగా కాలుతుందో మనం చూసినప్పుడు, మనము బాగా గమనించినప్పుడు శరీరమంతా కూడా నిప్పు అంటుకొని ఉంటుంది. అయితే సొదొమ గొమొర్రాను కూడా దేవుడు నాశనం చేశాడు అగ్ని గంధకములతో. వారు కూడా అగ్ని గంధకముల చేత దేవుని యొక్క కోపాగ్నికి గురి కావటం అనేది జరిగింది. ఇది మనము మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే, గ్రంథంలో ఉంటున్నటువంటి మాటలు, దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనకేం చెబుతున్నాయి అనంటే, దేవుడు వ్రాయించినటువంటి మాటలు, గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకేం చెప్తున్నాయి అనంటే, ఇంతవరకు మీకు చెప్పినటువంటి విషయాలు, ఇంతవరకు మనం ఆలోచన చేసినటువంటి విషయాలు భౌతికముగా మనం ఆలోచన చేసాం. ఎందుకు అనంటే, మనకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని, ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ఆలోచన చేయగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా మనం ఆలోచన చేయగలిగితే, ఏ విధముగా ఉంది పరిస్థితి? ఆత్మ పరిస్థితి ఏంటి? భౌతిక పరంగానే మనం వేడిని తట్టుకోలేకపోతున్నాం. ఒక నిప్పురవ్వ అంటుకున్నప్పుడు ఆ మంట ఎంత విపరీతంగా ఉంటుందో, మనం ఒక నిప్పు అంటించుకున్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు అర్థమవుతుంది. లేదా అటువంటి దృశ్యాలను మనం చూసినప్పుడు, అటువంటి విషయాలను మనం విన్నప్పుడు, అటువంటి విషయాలను మనము న్యూస్ పేపర్‌లో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు వేసవి కాలం. ఇది వేసవి కాలం కాబట్టి
ఇది వేసవి కాలం కాబట్టి వేడి అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వేడి ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు అనంటే ఫ్యాన్ ఫ్యాన్ కింద కూర్చోవటం, లేదా ఏజెన్సీ ప్రాంతంలో అయితే, మా ప్రాంతంలో అయితే ఏం చేస్తారు అనంటే చెట్టు నీడలోనికి వెళ్లి కూర్చొని సేద తీర్చుకోవటం, ఇటువంటివి చేస్తా ఉంటారు. అయితే ఈ యొక్క కొన్ని రోజుల వేడినే మనము సూర్యుని యొక్క వేడినే మనం తట్టుకోలేకపోతున్నప్పుడు బాగా గమనించాలి. సూర్యుని యొక్క వేడినే మనం తట్టుకోలేకపోతున్నప్పుడు, ఏసీ కింద కూర్చుంటున్నప్పుడు, చెట్టు నీడల్లో కూర్చుంటున్నప్పుడు, నరకము అనేది ఎంత భయానకరమైనటువంటిది అనంటే, ఆత్మను, శరీరమును కూడా కాల్చగలిగేటటువంటిదే నరకము. అంటే శరీరమును కూడా కాల్చగలదు. కానీ అక్కడ ఆత్మ అనేది ప్రవేశించిన తర్వాత ఆత్మకే వేదన అనేది, యాతన అనేది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఆత్మ గనుక నరకంలోనికి ప్రవేశించినట్టయితే అందులో నుండి ఆత్మ బయటకు రావటానికి అవకాశం లేదు. అలా అని అగ్ని కూడా ఆరిపోవటానికి అవకాశం అనేది లేదు. దేవుడు వ్రాయించినటువంటి మాటలు చాలా స్పష్టంగా మనము చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వచనంలో కానీ, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, 49వ వచనాల్లో కానీ, ఇలా మనం ఆలోచన చేయగలిగితే అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఇది నరకంలో ఉండేటటువంటి పరిస్థితి. ఈ నరకంలోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో, ఆ నరకంలో ఆత్మ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆత్మ పరిస్థితి శరీరానికి ఉంటున్నటువంటి కొన్ని దినాలు లేదా కొద్ది క్షణాలు, కొంతకాలం ఉంటున్నటువంటి పరిస్థితి కాదు. కొంతకాలం ఉంటున్నటువంటి యాతన కాదు. యుగాలు, తరతరాలు ఎప్పటికి, ఎప్పటికి. నిత్య శిక్ష అన్నాడు అందుకే. నిత్య శిక్ష అన్నాడు. నిత్య శిక్ష అనంటే ఎప్పటికీ ఆ శిక్ష అనేది ఆగిపోదు అని అర్థం. నిత్యము, శాశ్వత కాలము, ఎల్లప్పుడూ, సదాకాలము, ఎప్పుడు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగినప్పుడు నరకంలో ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థం కావటానికి నేను ప్రారంభంలో నుంచి ఏం చెప్పుకొస్తున్నాను అనంటే, భౌతికపరమైనటువంటి విషయాన్ని ఈ భూమి మీద మన కళ్ళతో దృశ్యాలను చూసి, మన చెవులతో దృశ్యాలను వింటూ, ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ పరిస్థితి కూడా ఇట్టి రీతిగానే ఉంటుంది అని మనకు అర్థం కావటానికి భౌతికపరమైనటువంటి దేహం అగ్నితో, నిప్పుతో కాల్చబడితే ఎలా ఉంటుందో అనేటటువంటి విషయాన్ని మీకు అర్థం కావటానికి నేను ఒక ఉపమాన రీతిగా లేదా ఒక ఎగ్జాంపుల్‌గా మీకు తెలియజేయటం అనేది జరిగింది. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను ఏ రీతిగా మీకు తెలియపరిచాను అనంటే, గ్రంథంలో ఉండేటటువంటి మాటనే మీకు తెలియపరిచాను. ఆ మాట ఏమిటి అనంటే, ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట ఏం చెప్పింది మనకు? ఆ మాటలో మనం ఏం చూసాం? ఏం చూసాం? దేనిని మనం చదువుకున్నామనంటే, దేవుడు సొదొమ గొమొర్రాలను ఏం చేశాడు? అందులో ఉన్నటువంటి వారిని ఏం చేశాడు? ఆ నేలలో ఉండేటటువంటి మొక్కలను కానీ, అందులో ఉంటున్నటువంటి వాటిని కానీ ఏం చేశాడు? అగ్ని గంధకములతో కాల్చివేయటం అనేది జరిగింది. ఆ మాటను మనం చూసాం. ఈ విషయాన్ని మీకెందుకు తెలియజేస్తున్నాను? ఎందుకు బోధిస్తా ఉన్నాను అనంటే, భూమి మీద
ఒక శరీరం కాలిపోవటానికే ఇంత యాతన పడిన తరువాత ఒక మనిషి మరణిస్తున్నాడు అనంటే, శరీరానికి మరణముంది కాబట్టి, ఇంత యాతన అనేది అనుభవించినప్పటికీ శరీరం 15, 20 నిమిషాల తర్వాత శరీరం నేల పడిపోయిన తర్వాత ఒక మనిషి మరణిస్తున్నాడు. కానీ ఆత్మ నరకంలో ప్రవేశించిన తరువాత ఆ విధముగా మరణించటం అనేది ఉండదు. ఆత్మకు మరణం లేదు. మరణమే లేనటువంటి ఆత్మ ఆరిపోనటువంటి అగ్నిలోనికి ప్రవేశించిన తరువాత ఏ విధముగా ఉంటుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఆ యొక్క గ్రంథంలో ఉంటున్నటువంటి మాటలు మనకేం తెలియపరుస్తున్నాయి? దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనకేం తెలియపరుస్తున్నాయి? ఉన్నతంగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు, గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, ఒక నరకంలోనికి ఆత్మ ప్రవేశించిన తరువాత ఆత్మకు మరణం లేదు. అలా అని అగ్ని ఆరిపోదు. అందులో నుండి తప్పించుకోవటానికి ఎన్నిసార్లుగా మనం ప్రయత్నాన్ని చేసినా, మన ప్రయత్నం విఫలమవుతుందే తప్ప సఫలము కాదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మనకు ఒక మనిషి నిప్పంటించుకున్న తరువాత అతని పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. వేసవి కాలం వచ్చిన తర్వాత వేసవి కాలంలో వేడి ఎలా ఉంటుంది? ఈ వేడిని ఓర్చుకోలేకపోతున్న నేను, ఈ వేడిని భరించలేకపోతున్న నేను, ఈ వేడిని తట్టుకోలేకపోతున్న నేను, ఈ ఆత్మ నరకంలో ప్రవేశించిన తరువాత ఆత్మకు మరణం లేదు కదా! నేను ఎలా ఓర్చుకోగలను? నరకంలో అగ్ని ఆరిపోదు కదా! నేను ఎలా తట్టుకోగలను? నేను ఎలా భరించగలను? ఇది మనసులో పెట్టుకోగలిగితే, నరకంలో మనిషి ఈ ఆత్మ అనేది ప్రవేశించిన తరువాత ఎంత భయానకరముగా ఉంటుందో మనం ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గమనించాలి. ఈ యొక్క నరకంలో ఆత్మ ప్రవేశం అనేది అలా ఉంటుంది. కాబట్టి ఎవరికి భయపడాలి అనంటే, నరకమును నరకంలో ఉండేటటువంటి మన ఆత్మను దేవుడే కలుగజేశారు. నరకమును కలిగించింది దేవుడే. ఆత్మను కలిగించింది, ఆత్మను ఇచ్చింది కూడా దేవుడే. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆత్మను దేహమును కూడా నశింపజేయగల వానికి మిక్కిలి భయపడమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఆత్మను దేహమును కూడా నశింపజేయగల వానికి మిక్కిలి భయపడాలి. అంటే ఎక్కువగా భయపడాలి. ఇంతకు ఆత్మను దేహాన్ని నాశనం చేయగలిగేటటువంటి సామర్థ్యం భూమి మీద ఎవరికైనా ఉందా? ఆత్మను దేహమును నశింపజేయగల వానికి, నరకంలో వేయగలిగే వానికి భయపడమన్నాడు కదా! ఆత్మను దేహమును నరకంలో వేయగలిగే సామర్థ్యాన్ని కలిగిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? శరీరాన్ని కాల్చగలిగేటటువంటి నరకంలో వేసి, నిప్పులో వేసి కాల్చగలరు. కానీ శరీరాన్ని నడిపించగలుగుతున్నటువంటి ఆత్మను భౌతికపరమైనటువంటి కంటికి కనిపించే విధంగా ఏ నిప్పులో వేసి కాల్చటం అనేది అసాధ్యం. ఆత్మ ఎవరికి దొరకదు. ఆత్మను ఎవరు పట్టలేరు. కాబట్టి ఈ ఆత్మను దేహమును నశింపజేయగలిగేది, నరకంలో వేయగలిగే సామర్థ్యము కలిగి ఉన్నటువంటి వారు ఎవరు అనంటే, దేవాది దేవుడు. సామర్థ్యం, శక్తి ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆయనకే భయపడాలి అనేటటువంటి విషయం గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పాతాళము అనేటటువంటి ప్రదేశంలో ధనవంతుడు యాతన పడుచున్నాడు. నరకంలోనికి ఇంకా ఎవ్వరు కూడా ప్రవేశించలేదు ఇంతవరకు.
ప్రారంభం మొదలుకొని నేటి వరకు, ఇది వరకు ఎవ్వరు కూడా నరకంలో ప్రవేశించనే లేదు. తీర్పు తరువాతనే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ తరువాత, తీర్పు జరిగిన తరువాతనే నరకంలోనికి ఆత్మలు ప్రవేశించటం అనేది జరుగుతుంది. పరలోకంలోనికి దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మలు, దేవుని కోసం బ్రతకగలిగినటువంటి వారి ఆత్మలు, దేవునికి ఇష్టం లేనటువంటి వారిగా, గ్రంథానికి విరుద్ధముగా, గ్రంథానుసారమైనటువంటి జీవితము లేని వారిగా బ్రతికినటువంటి వారు, వారి యొక్క ఆత్మలు నిత్య నాశనానికి అనగా నరకానికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది. దీనిని బట్టి మనకేమర్థం అవ్వాలి అనంటే, ధనవంతుడు కూడా యాతన పెట్టబడుచున్నాడు పాతాళ లోకంలో, కానీ నరకమని చెప్పబడలేదు. ఇంతవరకు నరకానికి ఎవరు వెళ్ళలేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు మరణించేవారు ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు కదా! ఇప్పుడు మరణించేవారు డైరెక్ట్‌గా నరకానికి వెళతారు అనటానికి కూడా గ్రంథంలో ఆధారాలు లేవు. కాబట్టి గ్రంథంలో ఆధారాలు లేదు అనంటే దానిని మనం బోధించటానికి లేదు. ప్రారంభంలో నుంచి ఇదే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. గ్రంథంలో లేని విషయాన్ని మాట్లాడకూడదని చెప్తా ఉన్నాను. గమనించాలి. కాబట్టి పాతాళం అనేది వేరు. పాతాళం అనేది ఒక లోకము మాత్రమే. పాతాళము అనేది ఒక లోకము మాత్రమే. అది నరకము కాదు. నరకము అనేది వేరు. నరకములో ఆత్మలు అనేవి యాతన పెట్టబడతా ఉంటాయి. నరకంలో ఆత్మలు అనేవి ఇబ్బంది పడతాయి. కానీ అది ఇప్పుడు కాదు. క్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు, తీర్పు జరిగిన తరువాత, ఆ తీర్పులో ఎవరెవరైతే దేవునికి ఇష్టం కానటువంటి జీవితాన్ని కలిగిన ఆత్మలు కలిగిన వారు ఉంటారో, వారి ఆత్మలు మాత్రమే నరకంలో ప్రవేశిస్తాయి. కాబట్టి నరకం అనేది ఆత్మలను కాల్చగలిగేది. అలా అని చెప్పేసి కాల్చగలిగేది కదా అని చెప్పేసి ఆత్మలు అందులో నుండి కాలిపోయిన తరువాత ఏమి లేకుండా పోతుంది అని అనుకోవటానికి లేదు. ఆత్మకు మరణం లేదు. ఆత్మకు చావు లేదు. అగ్ని ఆరిపోదు. అందులో ఎప్పటికీ యుగాలు తరతరాలు కాలుతూనే ఉండాలి. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే గనుకనే బయటికి వచ్చే అవకాశం ఉంది. అది దేవుని చిత్తం. కాబట్టి మనం ఆలోచన చేయాలి. పాతాళం అనేటటువంటిది ఒక లోకము. పాతాళము, నరకము 2 కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. పాతాళము అనేది ఒక లోకము. అది వేరు. పాతాళ లోకంలోనే నరకం అనేటటువంటి ప్రదేశం ఉంది. కానీ నరకము, పాతాళము అనేటటువంటి 2 పేర్లు కలిగినటువంటివి 2 ఒకటి కాదు. మరొకసారి ముగించుకుందాం. నరకము, పాతాళము అనేటటువంటివి 2 పేర్లు కలిగి ఉన్నాయి. కానీ 2 ఒకటి కాదు. 2 పేర్లు కలిగి ఉన్నాయి. 2 వేరు వేరే. పాతాళం అనేది లోకము. ఆ లోకంలో 3 ప్రదేశాలున్నాయని మాట్లాడుకున్నాం. నరకము వేరు. పాతాళము అది ఒక లోకము. నేనెందుకు మరలా చెప్తున్నాను అనంటే, చాలా మందిలో ఈ ప్రశ్న మిగిలిపోయి ఉంది. ఆ ప్రశ్న మీకు అర్థం కావటానికి నేను మరలా చెప్పటం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించవలసినదిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ, ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి ఈ యొక్క పాఠ్యాంశము మీ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను బట్టి ఆలోచన చేశాము తండ్రి. పాతాళము, నరకము 2 ఒకటి కాదని మీ యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. వాటి విషయమై ఇంతవరకు మేము ఆలోచన చేశాము తండ్రి. మీ సహాయం దయచేయండి. మీరు మాకు తోడుగా ఇంతవరకు ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. ఇప్పుడు ముగించుకొని తమ గృహాలకు తిరిగి వెళ్ళిచుండగా మీ సహాయం దయచేసి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.